బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి 10 గుండె పగిలే నిజాలు. పనులన్నీ పక్కన పెట్టి వెంటనే వీడియోని చూడండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. ముందుగా మేషరాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా చురుగ్గా కనిపిస్తారు. అలానే అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు నలుగురిలో ఉండాలని అనుకుంటారు. ఎవరైనా చిన్నచూపు చేసి మాట్లాడినా లేదా వీరిని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఆ ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడరు. ఈ రాశి వారికి కొంచెం కోపం కూడా అధికంగానే ఉంటుంది. బగబగా మండే అగ్నితత్వం కారణంగా చిన్న చిన్న విషయాలు కూడా కోప్పడిపోతూ ఉంటారు. అయితే ఆ కోపంలో ఏం మాట్లాడతారో అవతల వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తారో వీరికే తెలియదు. తర్వాత కోపం తగ్గాక బాధపడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే మేష రాశి వారు ఎవరినైనా ఇష్టపడినా లేదా వీరు మనవారని అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. కేవలం వారు తమకే ఉండాలని అనుకుంటారు. ఆ వ్యక్తి కానీ ఇతరులకు దగ్గరైనా లేదా తమకి దూరం అవుతున్నా అస్సలు తట్టుకోలేరు. అలానే ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుండి ఆశించరు. అలానే అనవసరంగా ఒకరికి పెట్టాలనుకోరు. ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా అవతలి వారికి సహాయం తీసుకునే అర్హత ఉందా లేదని ఆలోచించి సహాయం చేస్తారు. అలానే అనవసర ఖర్చులు కూడా ఎక్కువగానే చేస్తారని చెప్పుకోవచ్చు. లగ్జరీగా ఉండాలని అనుకుంటారు. హుందాగా జీవితాన్ని గడుపుతారు. అలానే ఈ రాశి వారు ఎక్కువగా లగ్జరీగా ఉండేటువంటి వ్యక్తులు అంటే డిగ్నిటీగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల మీద అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారంటే ఇంకెతరులు ఏ చెప్తే అదే అన్నట్టు ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఎవరెన్ని చెప్పినా అస్సలు పట్టించుకోరు. చరరాశి కాబట్టి ఊగిసలాడే మనస్తత్వం అనేది అధికంగానే కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారు ఏదైనా ఒక దాంట్లో పోటీ పెట్టుకున్నారంటే ఇంకా అది సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు. టెన్షన్ అనేది పెట్టేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా అవుతుందా లేదా, నేనే ముందు చేయాలి, ఇలాంటి అనవసరమైన ఒత్తిడి అనేది మీకు కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. అలానే ప్రతి దాంట్లో కూడా ముందుండాలనే కోరిక ఏదైతే ఉంటుందో ఇదే వీరి యొక్క సక్సెస్కి కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మేషరాశి వారి గురించి కొన్ని నిజాలైతే చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ప్రతి విషయం కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. మనం రోజువారీ జీవితంలో చూస్తూనే ఉన్నాం. ఆయన చెప్పినటువంటి కాలజ్ఞాన అంశాలన్నీ కూడా పొర్లిపోకుండా జరుగుతూ ఉన్నాయి. అయితే మేషరాశి వారి గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఇవేంటో కనుక తెలుసుకున్నట్లయితే నిజంగా మీ జీవితంలో వచ్చేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే తెలుసుకొని మీరు మార్చుకొని మీ జీవితం కష్టాల బారిన పడకుండా చూసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరికి కూడా రుణాలు ఇవ్వద్దు. అంటే ఎంత దగ్గర వరకు మీరు రుణాలు ఇచ్చినా కూడా అవి మీ చేతుల మీదకి ఏదైతే రుణం ఇస్తారో అది తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ ఆ డబ్బు అవసరం లేదు ఇక వారికే ఇచ్చేద్దాం అనుకున్నా కూడా ఆ డబ్బు కారణంగానే మీకు మనస్పర్ధలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికి కూడా మీ చేతుల మీదుగా రుణాలు ఇవ్వకండి. ఇలా రుణాలు ఇచ్చుకున్నట్లయితే మీరు ఎంతగానో ప్రేమించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి. ఎవరి మీద ఆధారపడకండి. ఈ రాశివారు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే వారు తమవారుగా నమ్మేస్తూ ఉంటారు. అదే కొంతమంది అదునుగా తీసుకుని వీరిని మోసం చేయడం కానీ లేదా తమ అవసరాలకి వీరిని ఉపయోగించుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. విద్యార్థులకు మాత్రం ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది. విద్య విషయంలో అనుకున్న విధంగా మార్పులు అయితే కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు కష్టపడాలనే తత్వం కూడా ఉంటుంది. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి కొన్ని సందర్భాల్లో మీ దృష్టిని ఇతర విషయాల వైపుకు మళ్లించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే
ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే మీతో శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మళ్ళీ వచ్చి మీతో కలిసిపోయినట్లయితే వారిని అంత త్వరగా నమ్మకండి. ఆ వ్యక్తులు మీ మీద పగ తీర్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చారు. ముఖ్యంగా అలాంటి వ్యక్తులు ఏవైనా మీకు అనుమానాస్పద వస్తువులు అంటే బయటకు వెళ్ళాము, ఈ వస్తువులు మీ కొరకు తెచ్చాము, ఏవైనా నిమ్మకాయలు అంటే పూజ చేసాము, ఈ నిమ్మకాయ ఇంట్లో ఉంటే మంచిదంట, లేకపోతే ఏవైనా బొమ్మలు ఇచ్చి ఈ విగ్రహం మీ ఇంట్లో ఉండటం మంచిది, అనుమానాస్పదంగా బట్టలు ఇలాంటి వస్తువులు ఏవైనా ఇచ్చినట్లయితే వాటినైతే అస్సలు మీ చేతులతో ముట్టుకోకండి, అసలు తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా వేరే వాళ్ళ చేతుల మీదుగా తీసుకొని వాటిని బయట ఎక్కడైనా వదిలేయండి. మీ చేతులతో కనుక తీసుకున్నట్లయితే మీరే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అలానే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు అనుకున్న విధంగా ఫలితాలు అనేవి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలానే కొంతమంది వ్యక్తులు మళ్ళా మీ దగ్గరకు వస్తారు. అయితే వీరు మాత్రం మీ శత్రువులు కాదు. వీరికి మీకు గతంలో ఎంతో మంచి సంబంధాలు అయితే ఉండుంటాయి. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మీరు విడిపోయి ఉంటారు. కానీ ఇద్దరికీ కూడా కలవాలనే కోరిక అయితే ఉంటుంది. ఈ సమయంలో కలిసే సందర్భాలు వస్తాయి. ఇలా వ్యక్తులు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. రాజకీయ విషయాల్లో మాత్రం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలానే మీరు చేసేటువంటి పనులు కానీ తీసుకునేటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి గురించి ముందుగా ఎవరి దగ్గర కూడా చర్చించకపోవడం మంచిది. మేష రాశి వారికి ఈ సమయంలో ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందండి. ఈ ప్రమాదం నుండి కనుక మీరు బయటపడలేనట్లయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల యొక్క నీచ స్థితి కారణంగా మీకు ముఖ్యంగా వాహన ప్రమాదం జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే శరీరానికి గాయాలు కూడా జరుగుతాయి. ఈ పాటికే మీరు చిన్న చిన్న గాయాలు అయితే ఎదుర్కొని ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయండి. వీలైనంత వరకు కూడా బయటకు వెళ్ళడం తగ్గించుకోండి. అనవసరం పనులు ఏవి కూడా పురమాయించుకోకండి. దానితో పాటుగా ఎక్కడికైనా నీటి ప్రదేశాలు కానీ లేదా అగ్ని సంబంధిత వస్తువులు కానీ చాలా దూరంగా ఉండటం మంచిది. ఈ మాసంలో వాహన ప్రమాదాలు అయితే మీరు ఆల్రెడీ ఒకటి చూసే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశివారి వివాహ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రోకర్ల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా మోసాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వివాహ విషయాల్లో 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. అలానే జీవిత భాగస్వామి విషయంలో మీకు మీ జీవిత భాగస్వామికి కావాలని గొడవలు పెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తంగా చెప్పాలంటే మేష రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి అయితే అంటే ఎవరొకరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళెవ్వరికీ కూడా మీరు ద్రోహం చేసి ఉండరు. కానీ మీరు బాగుపడటాన్ని చూసి ఓర్వలేకపోవడం, మీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ఇతర వ్యక్తుల్ని మీ జీవితంలో ఎంత దూరం పెట్టగలిగితే అంత జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.